యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చదువుకుంటే మొదటి వచ్చిన దగ్గర నుండి నేను గొర్రెలకు మంచి కాపర్ని అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 17-18 వచనాల్లో నేనే మొదటి వాడిని కడపటి వాడిని, అంటే పై వచనాల దగ్గర నుండి ఇంకా కింద వరకు చదువుకుంటూ వెళితే మొదటి వాడిని కడపటి వాడిని, నేను మృతుడినైతిని కానీ ఇదిగో నేను సజీవుడను, ఎప్పటికీ నేను సజీవుడనై ఉన్నాను అని చెప్పాడు. పాతాళముల యొక్క మరణం యొక్క తాళపు చెవుతులు నా యొక్క చేతిలో ఉన్నాయి అని చెప్పాడు. కీ ఈజ్ ఇన్ మై హ్యాండ్. ప్రైజ్ ద లార్డ్. సో కాబట్టి పిల్లారా, యేసుక్రీస్తు వారు ఆయన గురించి మాటలు మనం చెప్పుకుంటే చాలాసార్లు దేవుని గురించి కూడా చెప్పుకుంటే దేవుడు ప్రేమ స్వరూపి, నీతిమంతుడు, పరిశుద్ధుడు, కనికర సంపన్నుడు, దయామయుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని మనం చదువుకుంటున్న పిల్లారా. దేవుని గురించి చాలామంది దేవుడు లేడని అంటాడు. దేవుడు లేడంటే ప్రేమ కూడా లేదు, కనికరం కూడా లేదు, జాలి కూడా లేదు, దయ కూడా లేదు. అవన్నీ కావాలంటారు కానీ